స్టూడెంట్స్ లేకుండానే ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. కనిపించిన స్టూడెంట్స్ నల్లా అరెస్టులు చేశారు, నిర్బంధించారు. సో నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన మీద స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ ఏం మాట్లాడతారు, ముళ్ళ కంచెల నడుమ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను ఏం చెప్తారు, నిజంగా నిరుద్యోగులకు విద్యార్థులకు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ రాకతో ఏమన్నా న్యాయం జరుగుతుందా, లేదంటే ఆయన స్పీచ్ ఎట్లా ఉంది ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పు ఇంద్ర, అసలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పట్ల ఫీల్ అయినావు అంటే ఎట్లుంటుంది అనుకొని స్పీచ్ ఊహించుకున్నావు, ఎట్లుంది? యాక్చువల్లీ ఆయన అందరూ అనుకున్నారు కదా, నిరుద్యోగం నిర్బంధించి విద్యార్థిని అరెస్ట్ చేపించి ఆయన ఒక సింహంలా వచ్చిండు అనుకుంటున్నాను. కానీ అసలు నిర్బంధిగా వచ్చిందే ఆయన కదా, మంది మార్బలం పెట్టుకుని వచ్చింది ఆయన కదా. ఇలా కంచెలు ఒక ఇనుప కంచె 8 ఫీట్లు 9 ఫీట్లు ఇనుప కంచెలు వేసుకొని ఇలా పోలీస్ పహారాలను పారామిలిటరీ బలగాలను దింపి ఇలా బందీగా వచ్చింది నువ్వు. మమ్మల్ని నిర్బంధించి ఆనందపడుతున్నావు, కానీ ఇలా బందీగా వచ్చింది నువ్వు. ఏమైనా హామీ ఇచ్చావు నువ్వు? ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలో ఇస్తా అని చెప్పినావు కదా. ఎక్కడ పోయినవి? ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు ఇస్తా అని చెప్పినావు. 1000 కోట్లతో అయిపోయేది అభివృద్ధి అది. స్టాండర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేస్తా అని చెప్తున్నావు కదా నువ్వు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నాడు, నా దగ్గర పంచడానికి భూములు లేవు, నా దగ్గర ఒక నయా పైసా లేదు, ఖజానా అంతా ఖాళీ అన్నాడు. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ వస్తా, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా, అసలు ఎవరు పోలీసులు ఎవరన్నా మిమ్మల్ని ఆపితే కూడా నిర్బంధిస్తే కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తా అని అన్నాడు. కొన్ని మీడియా ఛానల్స్ లేకపోతే కొన్ని పేపర్స్, కాంగ్రెస్కి సంబంధించిన పేపర్స్ అనుకోవచ్చు, మా సెంట్రీ ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డిది, దశాబ్ద కాలంగా ఏ సీఎం రాలేదన్నారు. సరే, నిజంగానే సీఎం వచ్చిండే అనుకుందాం, ఏం ఒరిగింది అంటారు విద్యార్థిలో? కానీ నేను అదే అంటున్నాను, వాళ్ళకి ఏం ఒరిగింది? నిన్నటికి ఇవాళకి అంతే ఉన్నాం. నిన్న ఏదైతే నిరుద్యోగులు బాధపడ్డారో అదే నిరుద్యోగులు అదే బాధపడుతున్నారు. ఇవాళ ఏమని అనుకున్నాం అంటే, గత ప్రభుత్వంలో కేసీఆర్ అసెంబ్లీ చెప్పినట్టు మాకు ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పినట్టు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా ఓయూ ఉద్యమగడ్డ నుంచి ఠాగూర్ ఆడిటోరియం నుంచి ఇలా మాకు నోటిఫికేషన్ ఇస్తారేమో, మెగా డిఎస్సి ఇస్తారేమో, పోలీస్ నోటిఫికేషన్ ఇస్తారేమో, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తారేమో అని చెప్పేసి ఇలా మేము ఎంతో ఆశతో చూస్తే ఇలా మా ఆశలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, ఆశలన్నీ వడి ఆశలు అయిపోయినాయి. ఇప్పుడు ఏం అడిగినా వాళ్ళని మేము ఎందుకు బంధించారు? ఎందుకే ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం మమ్మల్ని? మేమన్నా తీవ్రవాదులమా, నక్సలైట్లమా? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు? ముందలేమో మీరేమంటారు, మా దగ్గరికి రండి సమస్యలు వింటామని అంటారు. మేము వింటాం, మేము తీసుకెళ్తున్నాం, సమస్యలు తీసుకెళ్తే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇలా నన్ను కానీ, జనార్దన్ కానీ, అస్మాన్ కానీ, కాసిమ్ని కానీ, ఇలా కుమార్ని కానీ, ఇలా చాలామంది విద్యార్థులని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళని ఇలా గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఒక మాట మాట్లాడిండు, నా పర్యటనని అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని ఒక మాట మాట్లాడింది. అంటే మీరు అక్కడ జరగబోయేటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? ఎవరెవరిని ముందస్తుగా కస్టడీలోకి తీసుకునే టైంలో మీకు చెప్పింది ఏంటి? యాక్చువల్లీ ఏమైందంటే, ఆయన అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళని చెప్పి మమ్మల్ని అంటున్నారు కదా. మరి ఇలా నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇలా అదే 1000 కోట్లు 2000 కోట్లు అక్కడే రిలీజ్ చేస్తే అయిపోయేది కదా. అంటే మళ్ళీ డిసెంబర్లో, అంటే మధ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా కొత్తగా ఓటర్ నమోదయ్యే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ చిక్కడపల్లిలోన, అశోక్ నగర్లో నిరుద్యోగులను ఇలా మోసం చేశారు కాబట్టి ఇలా కొత్తగా వచ్చిన ఓటర్లను కూడా మోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఇలా ఓయూ వేదికగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇలా మీరు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చుంటే మేము ఎందుకు బయటకు వస్తాం? మీరు ఆ ఇనుప కంచెల మధ్య, మంది మార్బల మధ్య మీరు రావాల్సిన అవసరం ఏముంది? అంటే మళ్ళా వస్తానంటే అర్థం ఏంటి? అంటే మళ్ళీ కూడా మోసం చేసే ప్రయత్నాలు, మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళ ప్రసంగాలతోటి, వీళ్ళ ఉపన్యాసాలతోటి ఇలా నిరుద్యోగులకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే మా ఖాళీ కడుపులు, మా కడుపు మంటది. ఎంతసేపు 60,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఎక్కడిచ్చారు మీరు? అదే చెప్తున్నాం కదా. మీకు తప్పుడు రాంగ్ అయిపోతుంది, మీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు తప్పుగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మేము గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మా నోటిఫికేషన్ అంటున్నారు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకు అనవసరం అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, హామీలు ఇస్తున్నారు? ఈ నిరుద్యోగ సమస్య మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఏం లేదు, ఇవాళ రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో మేము ఎట్లా గద్దెనెక్కాలనే ప్రయత్నంలో బాగానే ఓయూ నుంచి అలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ అసలు ఏం లేదు అక్కడ. నిన్న 3,000 మంది ఎస్ఓటి పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అందరినీ కలిపి ఒక 3,000 మంది పోలీసు బలగాలను అక్కడ పెట్టుకొని నిన్న ఒక్కరోజే కాదు, గత వారం రోజుల సంది ఓయూని కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకున్నారు. ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా కూడా అరెస్టుల పరంపర మనం చూసినాం. నాకు తెలిసి మీ అందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్నారు అనేసి
నేను విన్నా. సో ఎంతమందికి నీకు తెలిసిన వాళ్ళని కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి? అసలు ఏంది, అసలు ఓయూలో ఏం జరుగుతుంది? ఇంతకుముందు 21వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని ఒక ప్రచారం జరిగింది. కానీ దానికి ముందు 19వ తారీఖు నేను ఆస్మా మేమిద్దరం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ లెటర్లు రాయడానికి వెళ్తే అక్రమంగా మమ్మల్ని తీసుకుపోయి మా మీద ఎఫ్ఐఆర్లు బనాయించింది ఈ ప్రభుత్వం. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే అసలు ఫస్ట్ మా మీద కేసు ఎందుకు పెట్టిరని చెప్పాలి. మేమేమైనా మాట్లాడినామా? మేము ఉత్తరాలు వేయడానికి వచ్చినామని చెప్పేందుకే మమ్మల్ని తీసుకుపోయి కేసు. అదేవిధంగా వీళ్ళకు భయమే లేకపోతే నేను మరోసారి డిసెంబర్లో వస్తా, అప్పుడు ఏ పోలీసులు లేకుండా చేస్తా, అప్పుడు ఎవరు రాకుండా నేను 40,000 ఉద్యోగాలు ఇచ్చి పోలీసులు లేకుండా చేస్తాను అంటే ఇప్పుడు నువ్వు 60,000 ఇచ్చింది ఉత్త శుద్ధపూస మాటలేనేసి అర్థమైందా లేదా? గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మేము చెప్పుకుంటున్నాం, మేము మాట్లాడుకుంటున్నాం అనేసి నువ్వు 60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నీకు పోలీసు పహారాలు ఇన్ని అవసరమా? నీకు ఈ ముళ్ళ కంచెలు అవసరమా? 40,000 ఉద్యోగాలు ఇస్తేనే నీకు పోలీసులు అవసరం లేదంటున్నావు, నేను ఇంకో 40,000 ఇస్తా పోలీసులు అవసరం లేదంటున్నావు. మరి ఇప్పుడు నువ్వు ఇచ్చిన 60,000కి మరి పోలీసులు ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు 60,000 అని సీఎం అంటుండు, ఇంకా మిగతా మంత్రులు అయితే 70,000 అని ఒక మినిస్టర్ మాట్లాడతారు, శ్రీధర్ బాబు సార్. సో 50,000 అని ఒకరు అంటారు. సో మొత్తానికి ఇంకా రానున్న రోజుల్లో ఈ డిసెంబర్ లోపే ఇంకో 40,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తా అన్నట్టు ఒక మాట మాట్లాడిండు. అంటే ఇంకో 40,000 ఉద్యోగాలు త్వరలో ప్రకటిస్తా అనేసి. ఏంది అసలు సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో వాస్తవం ఎంత అంటారు? అప్పుడు అబద్ధం అంటారా, ఇప్పుడు నిజం అంటారా ఏంటి? ఇప్పుడు 420 వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది. 420 హామీలు ఇచ్చి దాంట్లో ఎన్ని హామీలు వీళ్ళు పూర్తిగా సక్రమంగా ఫుల్ఫిల్గా భర్తీ చేసారు. ఒకటి బస్సు ఫ్రీ ఒకటే ఫుల్ఫిల్గా జరిగింది. ఇంకేమైనా జరిగిందా? వీళ్ళు ఇచ్చిందంతా 420, వీళ్ళంతా 420. అర్థమైందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు పరిమితమే తప్ప చేతలకు పరిమితం కాదు. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాటల ముఖ్యమంత్రి, చేతల ముఖ్యమంత్రి కాదు. గతంలో నుంచి చూస్తూ ఉన్నాం, ఎన్నికలు కాకముందు మేనిఫెస్టో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మాటలకే పరిమితం అయ్యారు కానీ చేతలకు పరిమితం కాదు. వీళ్ళు చెప్తారంటే నిజం ఎక్కడవుతుంది? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే 60,000 ఇచ్చిన దానికి మేము ఇచ్చినాం నియామక పత్రం ఇచ్చిరు. మళ్ళీ నిన్ను ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేసిరు? గత ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయిన 80 కోట్ల ద్వారా అయిన హాస్టల్నే వీళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిరు. మరి నిన్ననే వీళ్ళు వచ్చినప్పుడే గర్ల్స్ హాస్టల్లో పెచ్చులు మొత్తం కూలిపోయింది. కొత్తది ఏమైనా ప్రారంభోత్సవం చేసి వాళ్ళకి నిధులు కేటాయించవచ్చు కదా. వీళ్ళు చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంటే, విద్యార్థులపైన పనిచేస్తూ ఉంటే, నిరుద్యోగుల ప్రేమ ఉంటే, మరి నిరుద్యోగులపైన ప్రేమ ఉంటే మళ్ళీ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకుంటున్న విద్యార్థులకు స్టైఫండ్ 5 సంవత్సరాలు ఎందుకు పెండింగ్లో పెడతా ఉన్నారు? ఈయనే కదా విద్యాశాఖ మంత్రి. మరి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాం, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక విద్యాశాఖ మంత్రి స్థాయిలో ప్రొఫెసర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు? మరి డిఎస్సీలకు సంబంధించి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? విద్యాశాఖ మంత్రివే కదా. మరి నువ్వు ఎందుకు విద్యాశాఖ పైన అంత ప్రేమ ఉన్నోడివి, విద్య మీద ఎంత ప్రేమ ఉన్నోడివి ఒక డిఎస్సీ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికి 2 సార్లు నువ్వు ప్రమోషన్లు ఇచ్చినావు కదా. ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసినప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి. అక్కడ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. మరి అప్పుడు నువ్వు అంత విద్య పైన ప్రేమ ఉన్నోడివి, మరి అదెందుకు ఖాళీగా ఉంచుతున్నావు? దాదాపు 35,000 డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీ బట్టి విక్రమార్క గారు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిందే 22,000 భర్తీ మేము ప్రమోషన్ ఇచ్చినామన్నావు. అంటే 22,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సినాయి కదా. సరే 22,000 2,000 స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చిన గ్రేడ్ గెజిటెడ్ హెచ్ఎంగా, అంటే 20,000 నువ్వు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీగా ఉన్నాయి కదా. అంటే 30% బీఈడి వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసుకోవాలి. 30 అంటే 10,000 అంటే 32,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీఈటీ, క్రాఫ్ట్, ఆర్ట్, లైబ్రరీ ఇవన్నీ కలుపుకొని 35,000 ఖాళీగా ఉన్నాయి డిఎస్సీ. మరి నువ్వు ఎందుకు డిఎస్సీ, మెగా డిఎస్సీ ప్రకటన చేయలేకపోయినావు? నువ్వు ఎన్నికల ముంగట మేనిఫెస్టోలో 25,000 ఇస్తామని చెప్పినావు కదా. మరి 25,000 ఇస్తామని చెప్పేసినావు. మరి ఇప్పుడు ఎటు పోయినావు? 10,000 ఎక్కడ ఇచ్చినావు? గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో నువ్వు ఇంకో 5,000 కలిపినావు. దాంట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏమైనా ఒరిగింది ఏం లేదు. జిల్లాలకు 1, 2 సున్నాలు. నేను గతంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా, మొత్తం ప్రిపేర్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి తీరా చూస్తే మా జిల్లాలో పోస్టే లేదు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? ఇప్పుడు ఖర్చు చేసుకొని ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నా. మరి రేపు పోస్టులు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. లేకపోతే ఏం చేయాలి? నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత వేసుకొని టీచర్ కంటే నేను ప్రిపేర్ అవ్వాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నా. ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నువ్వు ప్రమోషన్ ద్వారా 70% ప్రమోషన్ ద్వారా ఇచ్చుకుంటూ పోతా ఉంటే, గతంలో చేసిన జీవోలని ఇప్పుడు లక్షల కోట్లకు సంబంధించిన జీవోలు మీరు గంటలు మారుస్తున్నారే. మా జీవోలు మార్చడానికి ఏమైంది? నువ్వు జీవో నెంబర్ 108
1999 జీవో. అంతకుముందు జీవో నెంబర్ 505 ప్రకారం 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండే, 50% ప్రమోషన్లు ఉండే. అప్పుడు మాకు హెచ్జిటి రాసుకునే అవకాశం ఉంది. 2011 నుంచి సుప్రీంకోర్టు మా మీద నీళ్లు చల్లి మమ్మల్ని అన్యాయం చేసింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మళ్ళీ బ్రిడ్జ్ కోర్స్ చేసుకోండి అనేసి. మళ్ళీ 2023లో మళ్ళీ జీవో పోయింది. దాని తర్వాత నుంచి మీ డిప్యూటీ సీఎం గారిని, తర్వాత మీ పీసీసీ అధ్యక్షుల్ని, సీతక్కని, ఎడ్యుకేషన్ కమిషన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని అందరిని కలుస్తూనే ఉన్నాం కదా మా జీవోలు మార్చండి అని. మా జీవోలు మార్చడానికి మీకేమవుతా ఉంది? కేంద్ర విద్యాలయంలో 66.66% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తూ ఉంది, 33.33% ప్రమోషన్ కోటా ఇస్తూ ఉంది. మరి ఉమ్మడి జాబితాలో ఉన్న ఈ జీవ విద్యని మీరు ఎందుకు ఖూనీ చేస్తూ ఉన్నారు? విద్యా వ్యవస్థ మొత్తం మీ చేతుల్లోనే ఉంది కదా. ఇవాళ పిల్లలు లేరంటున్నారు. పిల్లలు లేకపోతే టీచర్ల పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టమనండి. అప్పుడు పిల్లలు పెరుగుతారు. వాళ్ళని చూసి మిగతా పేద ప్రజలు పంపిస్తారు స్కూళ్ళలో. మీరే సక్రమంగా జీవోను పాలసీలు చేయలేకపోతా ఉంటే పిల్లలు ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుంది? మీరే కూని చేస్తూ ఉన్నారు. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముంగట 35,000, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ప్రమోషన్లు ఇచ్చారు మీరు. అవి మొత్తం టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మీరు డిఎస్సిని ఎంత తొందరగా నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వానికి అంత మంచిది. లేకపోతే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యేలని మీ నాయకులను రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టే పరిస్థితులు ఏర్పడతా ఉంది. గ్రామాల్లో యూరియా కొరత ఉంది. ఆ విధంగా ప్రజలు కూడా దాని మీద బాగా వ్యతిరేకత ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ డిఎస్సి పైన ఆలోచించి దాదాపు 2 లక్షల ఉద్యోగాలను మీరు చెప్పినట్టుగా మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ముంగట భర్తీ చేయాలనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. నా దగ్గర అసలు పైసలు లేవు అని చేతులు ఎత్తేసారు సీఎం రేవంత్ రెడ్డి. మరి సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు, జీవో 46ని రద్దు చేస్తాం. అంతేకాదు మెగా డిఎస్సిని ప్రకటిస్తాం 25,000 పోస్టులతోటి. సో ఇట్లాంటి అన్ని హామీలు, అంటే నిరుద్యోగ భృతి, చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది గవర్నమెంట్. మీరు అడుగుతుంది కూడా అదే, వాటిని చేయమని. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటిలలో కొంత నిబద్ధతతో పనిచేయమని. మరి ఏంటి నిన్న ఆయన చేతులు ఎత్తేసిన విధానాన్ని నువ్వెట్లా చూస్తావు? ఆయన రాకను మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే అది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వారు కాబట్టి వారికే అంతిమంగా ప్రజల యొక్క సమస్యలను తీర్చేటటువంటి అధికారం ఉంటుంది కాబట్టి రమ్మనే అంటున్నాం. నిరుద్యోగులుగా మేము ఆయన రాకని ఎక్కడా వ్యతిరేకించలేదు, అడ్డుకుంటామని ప్రకటన చేయలేదు. కానీ తన దగ్గరికి వెళ్ళి మా వినతి పత్రాలు ఇస్తాం అన్నప్పుడు మమ్మల్ని ముళ్ళ కంచెలతోటి అడ్డుకున్న విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వ్యతిరేకించి తీరాలి. ఎందుకంటే కంచెలు లేని ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కంచెలతోటి నువ్వు వస్తే అది బాగాలేదు కన్నా. నీ పాటకు మాకు రోమాలు నిక్కబడిచినాయి. ఒక సింహం ఓలే అనేటటువంటి ఒక 3 రంగుల జెండా అనే పాట ఉన్నది చూడు. అప్పుడు మేమందరం కూడా రేవంత్ అన్న వస్తే ఈ విధంగా ఉంటాడు, ఒక భయం లేకుండా ఆ సింహం లెక్క మేము గంతులు వేస్తూ రేవంత్ అన్న ముంగట ఏదన్నా చెప్పుకోవచ్చు, అధికారుల ముంగట అనుకున్నాం. ఇది ఒక దుర్ఘటన, ఒక దుస్సంఘటన కంచెలతోటి రావడం. ఇక మేమందరం ఏమనుకున్నామంటే రేవంత్ రెడ్డి గారు వస్తే మేము కన్న కళలు ఏంటంటే, సరే వస్తే మమ్మల్ని అడ్డుకోవచ్చు, కొంతమందిని మమ్మల్ని అడ్డుకొని కంచెలలో బంధించి పోలీస్ స్టేషన్లలో వేసి కేసులు పెట్టవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తారనుకున్నాం. ఏంటిదంటే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ప్రకటిస్తారు అనుకున్నాం. కానీ ప్రకటించాలి. అందరు 1000 కోట్లు ఇస్తారని ప్రకటించలే. రెండోది, అక్కడ మెస్ బకాయిలు 10 ఏళ్ల సంధి ఉన్నాయి, చాలా బకాయిలు ఇంకా ఉన్నాయి. మెస్ బకాయిలు, పాత బకాయిలు, పెండింగ్ బకాయిలు ఈయన విడుదల చేస్తాడు అనుకున్నాము. ఎమ్మటే సోషల్ వెల్ఫేర్. ఇంకొకటి ఎందుకు అనుకున్నామంటే అక్కడ వాకాటి శ్రీహరి గారు ఉన్నారు, చేస్తారని అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇంకా కొన్ని హాస్టళ్లకు ఈయన ఒక శంకుస్థాపన చేస్తాడే అనుకున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చినాయి, వీళ్ళు ఇచ్చినాయి కాదు, ఆ ప్రభుత్వం ఇచ్చినాయి. అరే నేను ఓపెన్ చేస్తున్నా, నా ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనేటి ఒక పౌరుషానికి వచ్చేసి రేవంత్ అన్న చేస్తారు అనుకున్నా. అది చేయలే. ఇంకోటి అత్యంత కీలకమైనటువంటిది ఏంటంటే ఒక ప్రొఫెసర్ పోస్టులకు వీరు ఒక కీలక ప్రకటన చేస్తారు అనుకున్నాం. అది చేయలే. లేరు అన్నాక మొత్తము టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా భర్తీలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అట్లాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా కంప్లీట్గా శాశ్వత ప్రొఫెసర్లు లేరు. సో ఈ 1 అవర్కి వీళ్ళు ఉంటారు కదా, అకాడమిక్ కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ తోటే రన్ చేసుకుంటూ వస్తున్నారు అనేసి విన్నాం. సో ఎందుకు వాటి దిశగా ఎందుకు ఏ ప్రకటన లేకుండా పోయింది? నిన్న అడుగడుగున పోలీసులు, ముళ్ళ కంచెల నడుమ ఆయన పర్యటన. అంతేకాదు అడుగడుగున ఎక్కడ చూసినా బ్యారిగేట్లు కూడా నిన్న చాలా ఉన్నాయి అక్కడ. నేను కూడా వచ్చిన. సో మిమ్మల్ని ముందస్తుగానే కస్టడీకి తీసుకున్నారా? కస్టడీకి తీసుకున్నటువంటి తీరును కూడా ఎట్లా చూస్తారు? కస్టడీకి తీసుకున్నారు.
పోలీసులను మేము తప్పు పట్టట్లే, ఎందుకంటే వాళ్ళ గారికి ప్రభుత్వం యంత్రాంగం ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కానీ ఒత్తిడి చేయకుండా ఉండవలసింది వీళ్ళు కదా. కాబట్టి మీరు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మీ గురించి మేము కష్టపడ్డోళ్ళము, మీకు ఒక వినతి పత్రం ఇస్తాం, మా బాధలు మీకు డైరెక్ట్గా వీళ్ళు చెప్తుర్రో చెప్పట్లేదో వక్రీకరిస్తుర్రేమో, ఆ వక్రీకరణ వల్ల నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుని నీ ప్రభుత్వానికే ఇబ్బంది, మేము నేరుగా మీకు కలిసి మా బాధలు చెప్తామని మేము అనుకున్నాం. కాబట్టి అక్రమంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తే అది తప్పుడు నిర్ణయాలతోటి నీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇంకొకటి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే కంచగచ్చిబోయే అంశాన్ని అక్కడ ప్రస్తావించారు వీరు. ఇక్కడ పులులు లేవు, సింహాలు లేవు, ఏనుగులు లేవు అన్నారు. వాస్తవమే, సింహాలు ఏనుగులు లేవు, కానీ అక్కడ వచ్చినటువంటి వీడియోలో ఉన్నటువంటివి వాస్తవాలు ఏంటంటే అక్కడ జింకలు ఉన్నాయి, అక్కడ పికాక్ లేకుంది, ఐదన్నీ వాస్తవం. కానీ ఆ భూమికి ఉన్నటువంటి వివాదాలు ఏంటో పోని, కానీ అలాంటి వివాదం ఓయూకి కూడా ఉంది కదా. ఓయూ భూములు అన్యక్రాంతం అవుతుంటే ఎన్నికల ముందు అక్కడ ఉన్న ఓయూ విద్యార్థులు కొట్లాడి లాక్డౌన్లో కేసులు పెట్టుకున్నారు. ఇదే విధంగా కేయూలో కూడా అయితే కాళ్ళు చేతులు ఎరిగితే మీరే పోయి కదా వాళ్ళని కలిసింది, వాళ్ళనే బస్సు యాత్రలో పెట్టుకోకుండా ఈ రియా సార్ను ఉరికిస్తామన్నారు కదా. మరి అన్యకాంతమైనటువంటి భూముల గురించి కూడా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది కదా. వయసు, ఈ భూమి యొక్క వయసు పెరుగుతున్నా కొద్దీ, సమాజం వయసు పెరుగుతున్నా కొద్దీ సమాజం కొత్త పోకడలకు తగ్గట్టు కొత్త డిపార్ట్మెంట్లు వస్తే ఈ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పాల్సింది ఉంది కదా. మరి మీరు చెప్పలేదంటే, నీ కాడ ఫస్ట్ మాట్లాడినప్పుడు ఖాళీ బిందెలు ఉన్నాయి, నా కాడ ఖజానా లేదు, మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది కన్నావు. తర్వాతకి వచ్చేసరికి నా కాడ 3 లక్షల నిధులు ఉన్నాయి, మీరు ఎన్నంటే అని అడుగురి అని అప్పుడు యాలంపాట వినాయకుని యాలంపాట వేసినట్టు చెప్తున్నావు. అంటే మరి ఈ భూముల గురించి మీరు ప్రకటన చేయలేదంటే మరి ఓయూ భూములు కూడా మీరు ఏమన్నా వేలం వేస్తారా ఖజానా నింపుకోవడానికి? అంతే వీరు మాట్లాడింది జిగ్జాగ్ ఉంది. ఫస్ట్ నిధులు లేవన్నారు, తర్వాత 3 లక్షల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలో మీరు అడుగురే నేను ఎంత అయినా ఇస్తున్నారు. దాని తర్వాత 3 ట్రిలియన్ల ఎకానమీ చేసే తెలంగాణ ఉన్నారు. 3 ట్రిలియన్ల ఎకానమీ దిశగా రైజింగ్ తెలంగాణ, ఉరికేటటువంటి తెలంగాణలో మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈయనకు నిధులు లేవా? ఏంటి అసలు? మీరు అనుకుందేంటి? ఆయన ప్రసంగం ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఏమేమి అంటే నోటిఫికేషన్ విషయంలో ఏదన్నా మంచి క్లారిటీ ఒకటి వస్తుంది అనుకుంటారా, లేకపోతే ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలు భరోసా పట్లే మనం మాట్లాడతారు అనుకుర్రా? ఓయూకి వచ్చినప్పుడు ఆయన ప్రసంగం ఎట్లుంటే బాగుండేది అనుకుంటున్నారు? 100%. ఎందుకంటే ఓయూకి వచ్చి మాట్లాడడం అంటే ఒక చారిత్రాత్మక ఘట్టం. ఓయూ మీద అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే మేము ఎందుకు కళ్ళలు కనాల్సి వచ్చిందంటే, వారు మాట్లాడినటువంటి ఆడిటోరియం ముంగటనే వేణుగోపాల్ రెడ్డి చనిపోయిండు. నా పక్కూరు దోస్పాల్లో వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ఉద్యమం ఒక్కసారి టర్ను తీసుకుంది. అక్కడనే ఉస్మానియా గడ్డ మీదనే కాలు చనిపోయిన ఇషాంత్ రెడ్డి, వాళ్ళ పేర్లన్నీ తెచ్చినావు కదా, అక్కడికి వచ్చి మీరు అబద్ధం ఆడతావు అని మేము అనుకోలేదు. అమరవీరుల సాక్షిగా ఏర్పడ్డటువంటి తెలంగాణలో అసూలు బాసినటువంటి విద్యార్థులు అక్కడనే టెక్నాలజీ కాలేజీలో ఒక సాయి చనిపోయింది ఊరేసుకొని, మా కోదాడ. ఇంతమంది చనిపోయిన మేళ మీద అబద్ధాలు ఆడవు. సరే, నువ్వు జై తెలంగాణ అనకపోయినా ఏదనకపోయినా ఈ తెలంగాణ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ వల్ల. ఆ వచ్చిన తెలంగాణలో మీరు 2వ ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఇక్కడ ఒక ప్రకటన చేస్తారనుకో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, తప్పేదో జరిగిందో ఆ తప్పును సవరించుకుంటాని మేము చెప్పినట్టు అన్ని యూనివర్సిటీలకు ఇక్కడ ఒక నిధులు ప్రకటిస్తామని, యూనివర్సిటీల బాగోగుల గురించి, ఇంజనీరింగ్ కాలేజీలకు ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ల గురించి, ఆ ఫీజు రియంబర్స్మెంట్ల గురించి, హాస్టళ్ల పునరుద్ధరణ గురించి, గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బిడ్డలు చనిపోతారు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి, వీటన్నిటి గురించి ఒక సంక్షిప్తంగా మాట్లాడతారని అనుకుంటే వీరు అక్కడ ఒక పొలిటికల్ ప్రసంగం ఇచ్చారు. అక్కడ ఏదైతే బయట మొన్నటి వరకు ఒక రేషన్ కార్డులో ఓపెనింగ్కి పోయి ఎట్లా మాట్లాడతారో అట్టనే మాట్లాడారు. ఏదైనా పొలిటికల్ ఓపెనింగ్స్ దగ్గరికి పోయి మాట్లాడినటువంటి ప్రసంగమే తప్పితే మేము అనుకున్నట్టు ఇక్కడ జరగలేదు. నిరుద్యోగులు మోసం చేసిందని గ్రహించినాం. తెలంగాణ సమాజానికి ప్రతిబింబించేది ఉస్మానియా యూనివర్సిటీ అని వారే చెప్పారు. తెలంగాణకు ఉస్మానియాకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. అక్కడ తెలంగాణ సమాజానికి మొత్తాన్ని పునర్నిర్మాణం ఏ విధంగా జరుగుద్ది అనేటటువంటిది వీరు చెప్పలే. ఒకటే అన్నారు, తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు ఉద్యోగాలు చేసి భాగస్వామ్యం కావాలి, మంచిగా చదువుకోవాలన్నారు. ఆ పునర్నిర్మాణం గురించి వీరు చెప్పలే. కాబట్టి ఇదంతా బాధాకరంగా ఉంది. ఇది ఒక పొలిటికల్ డ్రామా లెక్కనే ఉంది. గాంధీ భవన్ నుంచి వీళ్ళు ఎక్స్కర్షన్కి వచ్చి నిన్న ఒక కాంగ్రెస్ కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి కాంగ్రెస్ పూర్వ విద్యార్థులు ఒక సమ్మేళనం లెక్క ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరు ఆ మీటింగ్లో లేరని మాట అంటున్నావా? అంటే నిన్న ఉన్నటువంటి 2-3 రోజుల్లో కూడా కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అంటే సీఎం ఏది మాట్లాడినా చప్పట్లు కొడుతూ కూర్చున్నారు. సో దాని విషయంలో అంతే. మరి వీళ్ళు ఎందుకు రావాలో? నిరుద్యోగులు వాళ్ళు లేస్తే మరి రేవంత్ అన్న వాళ్ళకి కలుస్తాడు కదా. మరి రేవంత్ అన్న మీకు కలవట్లేడా? రోజు చెప్పురి.
రేవంత్ అన్న కలవకుంటే ఈరోజు వచ్చి రేవంత్ అన్న ముంగట మీరు కూర్చొని చప్పట్లు కొడుతుందిక రేవంత్ అన్నకు ఉద్యోగం రాని వాళ్ళు కోదండరాం లాంటి వాళ్ళు ముంగట కూర్చొని ఆయన ఉద్యోగ ప్రకటన చేయించుకున్నారు. వీటి గురించి వచ్చింది కాబట్టి మేమేంటే ఇది నిరుద్యోగులకు మోసం, యావత్ తెలంగాణకు జరిగినటువంటి ఒక మోసం. రాకను ఎప్పుడైనా రారి, అందరు రావాలి, మిమ్మల్ని ఆహ్వానిస్తాం, మిమ్మల్ని నిలదీస్తాం. ఆ ఓపిక మీకుండాలి, అడిగేటటువంటి ఒక పద్ధతి మాకుండాలి. ఓ తెలంగాణ అంటే ఒక పద్ధతితో పోయేటువంటి ఒక సంస్కృతి ఉంది. ఇది ఏపీ లెక్క ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడము, ఒక కులాలతోటో ఒక మతాలతోటో ఒక కుటుంబ బంధవేళల్లోకి వెళ్ళి తిట్టుకునేటటువంటి కల్చర్ తెలంగాణ కాదని మేము చెప్తున్నాం. సో ఓయూలో నిన్న సంప్రోక్షణ జరిగింది. ఎందుకంటే సీఎం వచ్చి వెళ్ళిన చోట అరిష్టం పట్టుకుంది, శుభ్రం చేయాలంటే పసుపు నీళ్ళతో అంతా కడిగిరంట నిన్న విద్యార్థులు. అందులో మీరు ఉన్నారా? ఎందుకు చేసినట్టు అట్లా విద్యార్థులు? మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీ 20 సంవత్సరాల నుంచి చాలా పవిత్రంగా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి అక్కడ మహిళ పడడం జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు 20,000 మంది పోలీసు బందోబస్తుగా ఇవాళ వచ్చి కనీసం తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది పోలీసులు బందోబస్తుగా వచ్చి అక్కడ కేవలం ఒక్క విద్యార్థి నాయకుడుగా లేకుండా టీచింగ్, నాన్ టీచింగ్ తోటి అడ్డ మీద కూళ్ళతోటి మీరు సభ నిర్వహించినప్పుడు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా మేడం, సముద్రంలో రాయి విసిరితే కనబడకుండా పోయేది రాయి మాత్రమే. విద్యార్థులపైన అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తే రాబోయే రోజుల్లో మీ పార్టీ కానీ మీరు కానీ కనుమరుగయ్యే అవకాశం 100% ఉంది. కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీ వస్తే నిర్బంధాలు ఉండవు, కంచెలు తొలగించేస్తామని సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కూడా కంచెల్ని ఆయన ప్రమాణ స్వీకారం అయిన రోజే గడిల పాలన అంటూ కంచెల్ని ఇక్కడ తొలగించారు. అక్కడ ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పుడు అందరూ శబాష్ రేవంత్, అమ్మో రేవంత్ వచ్చిండు, అసలు చేంజెస్ వస్తున్నాయి అనుకోరు. ఎందుకంటే ఆయన వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ నాపొద్దు అనేది ఒక అనౌన్స్మెంట్ చేసిండు. బట్ నిన్న జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ అంతా కంప్లీట్గా ఓయూని కంప్లీట్గా నిర్బంధించేసారు. ఎక్కడ ట్రాఫిక్ కంప్లీట్గా ఆపేసిండ్రు. చాలా అంతరాయం కలిగింది ప్రయాణికులకు, అడ్డుకుండా పోయేటోళ్ళకి. అది చూసినావా? నిజంగా అడ్డుకున్న విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ నిన్న అక్కడ ఉన్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీలో 200 మంది విద్యార్థులను అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అనేటువంటిది కంచె నిర్వహించి పెద్ద జైల్లో పెద్ద కంచెలు నిర్వహించి ఒక 20,000 మంది పోలీసులు బందోబస్తుగా సింహంగా రావాల్సిన రేవంత్ రెడ్డి పులిగా భయపడుకుంటా బిక్కుమనుకుంటా విద్యార్థుల నాయకుల దమ్మేందో, నిరుద్యోగుల దమ్మేందో, విద్యార్థుల పేరు వినగానే ఆయన ఒంట్లో వణుకు పుట్టడం మొదలైంది. అందుకోసమే ఆయన ఎప్పుడు ఎవరు అడ్డుకుంటారు, ఎప్పుడు ఎవరు వస్తారు అనేటువంటిది చూస్తుంటే కనీసం ఆయన రావడానికి కూడా మనశ్శాంతి లేకుండా చేసిన మేము, మీరు ఒక్క హామీలు ఇవ్వకుండా ప్రతిసారి నిరుద్యోగాన్ని కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలను కావచ్చు విస్మరించడమే కాకుండా మీరు ప్రజాపాలనతోటి విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారు. అక్కడ కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే 10 కోట్ల అనేటువంటిది ప్రజల సొమ్ము నిర్వీర్యంగా వృధాగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఇది ప్రజాపాలన కదా. ఏ ఒక్క విద్యార్థి అయినా, విద్యార్థి నాయకుడైనా ఎందుకు అక్కడ లేడు? కేవలం టీచింగు, నాన్ టీచింగు, అడ్డ మీద కూలీలు, వాళ్ళతోటి మాత్రం 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళతోటి మాత్రమే మీరు అక్కడ మీటింగ్ నిర్వహించాల్సిన అక్కడ ఈ అవసరం ఏముందని మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం. మీరు మాయ మాటలు చెప్పి అనేక రకాలుగా 420 హామీలు పక్కన పెడితే 2 లక్షల ఉద్యోగాలపైన మేము ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే అవి పక్కన పెట్టి కేవలం ప్రశ్నించిన వాళ్ళపైన పోలీసు యంత్రాంగాన్ని పగపట్టి కక్షపట్టి మా పైన భయాందోళనకు గురి చేసి బలవంతంగా మిమ్మల్ని లాక్కెళ్ళడం, బలవంతంగా అరెస్టులు చేయడం, అడుగడుగునా ఓయూలో పోలీసులు ఉండడాన్ని నిర్బంధించడాన్ని, ముందస్తు అరెస్టులు కావచ్చు, ఇదంతా ఎట్లా చూస్తారు? తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేడం. ఎందుకంటే మేడం, నిజంగా మీరు అరెస్టులు చేస్తే, అక్రమంగా కేసులు పెడితే మేము ఆగిపోతామంటే అది మూర్ఖత్వం. 33 జిల్లాల నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగి, విద్యార్థులు, ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారు. కాబట్టి మేమేం అడుగుతూ ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రజాపాలన బతికుండాలంటే ప్రజల యొక్క మనసుని తెలుసుకొని మీరు ముందుకెళ్ళాలి, విద్యార్థులను తెలుసుకొని చేయాలి. ప్రశ్నించినోడే కాకుండా మీడియా వాళ్ళపైన, మీడియా చూపించిన పైన వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళపైన దౌర్జన్యం చేయడం, వాళ్ళపైన ఇది చేయడం, ఇది ప్రజాపాలన, దౌర్భాగ్యమైన పాలన. బీజేపీకి ఒక అనౌన్స్మెంట్ కూడా చేసిండి నిన్న. నేను డిసెంబర్లో వచ్చినప్పుడు ఏ పోలీసులు కూడా లేకుండా, నేను ఇక్కడికి బందోబస్తు లేకుండా ఇక్కడికి వస్తా, సో ఎవరు కూడా ఎవరిని ఆపొద్దు, సో ఆపితే నేను సమాధానం చెప్తా వాళ్ళకి
అని మళ్ళీ డిసెంబర్లో వస్తా అన్నారు. మరి ఇప్పుడు అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీసీ నుంచి ఒక సర్క్యులర్ జారీ అయింది. ఏమని, అసలు ఎవరు నిరసన తెలిపినా, ఎవరు ధర్నాలు చేసినా, ఎవరు గొంతెత్తి మాట్లాడినా వాళ్ళని హ్యాండ్ ఓవర్లకు తీసుకుంటారు, అరెస్ట్లు చేస్తారు అక్రమంగా. ఇది మీరు చూసిండ్రు. మరి ఆ మాట వాస్తవమా, ఈ మాట అబద్ధమా, ఈ మాట నిజమా, ఆ మాట అబద్ధమా, ఏం చెప్తావు చెప్పు. ఇక్కడున్న వీసీ అనేటువంటిది ముందు ఉస్మాన్ యూనివర్సిటీకి వీసీ హెడ్. ఎందుకంటే ఆయన ఎస్ మాకు 100 కోట్లు కావాలి, మాకు ఉస్మాన్ యూనివర్సిటీకి మా అభివృద్ధి పనులకు కావాలి, అక్కడ లైబ్రరీ కావాలి, విద్యార్థి సమస్యలకు నేను చెప్పాలి తప్ప సార్ నాకు 5 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి బిచ్చం ఎత్తుకోవడం ఏంది? మీరు వీసీ గవర్నర్ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వీసీనా, లేకపోతే మీకు అడగాలి తప్ప డిమాండ్ చేయాలి తప్ప మీరు ఆ బలవంతంగా మేము కాలు మొక్కి బిచ్చం ఎత్తుకున్నట్టు మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కసారి కూడా జై తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ గడ్డ పైన పుట్టిన ముఖ్యమంత్రి, ఇక్కడ అధికారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి, ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ విధంగా వస్తాడు? ఉస్మాన్ యూనివర్సిటీ అంటే పురిటి గడ్డ, పోరాటాల గడ్డ, మా ఆత్మ బలిదానాలు జరిగినాయి, మా పోరాటాలు అక్కడ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా కూడా మేము పోరాటాలు చేసినాం, మా పైన కేసులు పెట్టినా కూడా ఆగకుండా నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్నాం. దానికి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి మీరు కేవలం సొంత స్వలంబం కోసమే రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము స్ట్రేట్గా మేము ఫార్వర్డ్గా అడుగుతా ఉన్నాం. నిజంగా ప్రజాపాలన ఉంటే మీరు ఇవ్వాలి కదా. మరి నిన్న ఉస్మానియాకి వచ్చింది, ఎన్ని కోట్లు మీరు ప్రకటించిండు, ఎంత ఇచ్చిండు? ఒక్కసారి కూడా 1 కోటి కూడా మీరు ప్రకటించకుండా కేవలం వీసీకి జోకడమో, ప్రిన్సిపల్కి జోపడమో, అక్కడ డీజీపీకి జోకడం, ఇదేనా మీ జోకుడు ప్రభుత్వమేనా? ఇది ప్రజాపాలన లేకపోతే దౌర్భాగ్యమైన పాలన? సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారన్నా తెలంగాణ రాష్ట్రానికి మీరు సీఎం, తెలంగాణ రాష్ట్రానికి మీరు ఎందుకంటే పెద్ద రాజు కాబట్టి రాజు ఏ విధంగా ఉండాలి? రాజు లేకుండా కనీసం బంటులాగా, లేకపోతే గురుకలాగా, లేకపోతే పిల్లిలాగా మీరు ఈ చేయడం అనేటువంటి ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా కనువిందు చేయకపోతే రాబోయే రోజుల్లో స్థానికుల్లో జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కనీసం మీరు కూడా గెలవలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విప్లవం సృష్టిస్తాం. మా పైన ఎవరైతే అక్రమ కేసులు పెట్టిందో మళ్ళీ పెడితే భయపడతారేమో, మా కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే భయపడతారేమో, అది మీ ఊహాత్మకంగా మీరు అనుకోవడం చాలా శుద్ధ తప్పు. మీ తప్పుని కూడా మేము ఖచ్చితంగా 100% అన్నట్టు మేము నిర్భయంగా మేము చూపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ఎక్కడ తిరగనివ్వకుండా మేము కార్యాచరణ మేము ఖచ్చితంగా తీసుకుంటాం అనేటువంటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అక్క. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా గడ్డ మీద అడుగుపెట్టే ముందస్తుగా అక్కడున్నటువంటి విద్యార్థి లోకాన్ని అందరినీ కూడా నిర్బంధించడం పట్ల విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు ప్రభుత్వ తీరు పట్ల. ఇదేనా ప్రజాపాలన అంటూ నిలదీస్తున్నారు కూడా. కెమెరా పర్సన్ నరసింహతో న్యూస్ లైన్ తెలుగు, హరిత.